హైదరాబాద్ ఐటీ హబ్ కు అతి సమీపంలో ఉన్న కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల వేలం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. భూములను వేలం వేస్తామని ప్రభుత్వం అంటుంటే వేలం వేయడానికి వీల్లేదని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కంచె గచ్చిబౌలి భూములపై అసలు వివాదం ఏంటి? హైదరాబాద్ లో అతిపెద్ద అర్బన్ ఫారెస్ట్ కంచె గచ్చిబౌలి. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా సౌకర్యాల అభివృద్ధి పేరిట ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించింది. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించి కేటాయింపును రద్దు చేసింది. ఆ తర్వాత ఐఎంజీ అకాడమీస్ ఈ కేటాయింపు రద్దుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2024 మార్చి 7న తీర్పునిచ్చింది. దీనిపై ఐఎంజీ అకాడమీస్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. 2024 ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. తాజాగా ఈ భూమిని కొత్త భూ కేటాయింపు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం 2024 జూన్ 26న తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు కేటాయిస్తూ జీవో 54ని జారీ చేసింది. 400 ఎకరాల భూమిని ఎకరం 50 కోట్లకు అమ్మేందుకు ఇంటర్నేషనల్ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ సిద్ధం చేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరి 28న బిడ్లు ఆహ్వానించింది. ఈ ప్రక్రియను అటు ప్రతిపక్షాలు ఇటు పర్యావరణవేత్తలు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతోంది. మార్చ్ 31 దాటితే ఇక అందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లో బిజీ అయిపోతారు. ఓల్డ్ రెజిమీ ఫాలో అవుతున్న వాళ్ళు సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందేందుకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేలోగా కొన్ని ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు ఈఎల్ఎస్ఎస్ లో పెట్టుబడి పెడతారు. మరి ఈ ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటి? పీపీఎఫ్ కి దీనికి ఉన్న తేడా ఏంటి? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్? ఈ వారం బి స్కూల్లో ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 పరిధిలోకి వచ్చే ఏకైక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఇది. మిగతా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లాగే ఇందులో ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే మాత్రం దీని లిమిట్ ఏడాదికి 1,50,000. సో సెక్షన్ 80C ప్రకారం దీనికి ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది. అలా మీరు 46,800 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కు 3 ఇయర్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే 3 ఏళ్ల లోపు మీరు డబ్బుని విత్ డ్రా చేయలేరు. ఆ టైం పీరియడ్ తర్వాత మీ ఇన్వెస్ట్ అమౌంట్ రెడీమ్ చేస్తే దానికి 12.5% ఎల్టీసీజీ వర్తిస్తుంది. కానీ ఒకవేళ మీకు వచ్చిన ప్రాఫిట్ అమౌంట్ 1,00,000 లోపే అయితే ఎలాంటి ట్యాక్స్ ఉండదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ తో పోలిస్తే ఈ ఈఎల్ఎస్ఎస్ లో తక్కువ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ లాక్ ఇన్ పీరియడ్ 3 ఏళ్లు అయితే పీపీఎఫ్ లో ఇది 15 ఏళ్లు, ఎన్ఎస్సి లో 5 ఏళ్లు, యుఎల్ఐపి లో 5 ఏళ్లుగా ఉంది. ఇక ఎన్పిఎస్ లో అయితే ఇన్వెస్టర్లకు 60 ఏళ్లు వచ్చే వరకు లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ అవ్వదు. మిగతా ట్యాక్స్